ఆడేగా పని మీద పోతాను వేసింది కదా ఈయన వరంగల్ ఏసీపీ మనకి ఇచ్చారు నమస్కారం ఓకేనా పెట్టానా ఓకేనా దానికన్నా పెద్ద నేను ఫోటో తీసుకున్నా బెల్లంపల్లి వాస్తవ్యుడైన నరాల శంకర్ గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. ఇతను బిల్డింగ్ వర్కర్గా పనిచేసేవాడు. ఇతనికి లేబర్ కార్డు కూడా ఉంది. అందువల్ల 17 డిసెంబర్ 2024న మీ సేవలో అతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుల గురించి కంపెన్సేషన్ గురించి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత బెల్లంపల్లిలో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్కి పలుమార్లు తిరిగినా అదే మన మృతుని భార్య పలుమార్లు తిరిగినప్పటికి కూడా పని కాలేదు. ఎందుకు కావట్లేదు అని చెప్పి ఈ ఏఎల్ఓ మేడం అయినటువంటి సుకన్య గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆమె తన భర్తకి 1,30,000 రూపాయల కంపెన్సేషన్ వస్తుంది. దాంట్లో నాకు 40,000 రూపాయలు ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ చేస్తా, నేను లేకుండా చెయ్యను అని చెప్పింది. అన్ని డబ్బులు ఇవ్వలేను అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తిరిగింది. ఇక విసిగిపోయి ఈ నెల 8వ తారీఖు రోజు మంచిర్యాలలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు డిఎస్పీ ఆదిలాబాద్ గారు వేరే కేసులో ఉండడం వల్ల నేను వరంగల్ డిఎస్పీని ఈరోజు ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా 30,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆమె మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది. రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే రాజేశ్వరిని మరియు సుకన్యను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము. వీరి ఇరువురిని రేపు కరీంనగర్లో ఉన్న మా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మిమ్మల్ని మీ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము. ఈ ట్రాప్లో నేను డిఎస్పీ ఏసీబీ వరంగల్, తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లా కిరణ్ మరియు కరీంనగర్ చెందినటువంటి తిరుపతి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.